టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వయసు మీద పట్టంతో నడవలేని స్థితిలో ఉన్న 2 ఏళ్ల క్రితం వరకు సినిమాల్లో నటించారు. ఆయన చివరి సినిమా 2023లో రిలీజ్ అయిన సువర్ణ సుందరి. కోట శ్రీనివాసరావు 9 నంది అవార్డులు అందుకున్నారు. 2015లో ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు కోటా శ్రీనివాసరావు గారితో నటించినటువంటి పరిస్థితి. అలాంటి కోటా శ్రీనివాసరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మళ్ళీ క్రౌడ్ పెరుగుతారు ఇబ్బంది. అనేక మంది ఒక్కొక్కరుగా సినీ రంగం ప్రముఖులు వెళ్ళి శ్రీనివాసరావు ఉండేవారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు కోటా శ్రీనివాసరావు గారితో నటించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కోటా శ్రీనివాసరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అనేక మంది ఒక్కొక్కరుగా సినీ రంగం ప్రముఖులు వెళ్ళి శ్రీనివాసరావు ఉండేవారు. రైట్, ఇక యావత్ సినీ ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది కోటా గారి మరణం. ఇక ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నటుడు, హాస్య నటుడు బాబు మోహన్ గారు. వారిని అడిగి తెలుసుకుందాము. వారి ప్రయాణం ఎంతో సుదీర్ఘ ప్రయాణం వారి ఇరువురిది. ఒకసారి వారిని అడిగి మాట్లాడదాం. నమస్తే బాబు మోహన్ గారు. నమస్కారం అండి. బాబు మోహన్ గారు, కోటా శ్రీనివాసరావు గారు ఇక లేరు అనేది జీర్ణించుకోలేనటువంటి విషయం. ఇక మీ విషయానికి వస్తే మీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలు నటించారు. మీ ఇద్దరికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. మీరిరువురి మధ్య స్నేహ బంధం ఎలా ఉండేదండి? సొంత అన్నదమ్ముల్లా, రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు కూడా మా అంత క్లోజ్గా కానీ అన్యోన్యంగా కానీ ఆత్మీయంగా కానీ ఉండరండి. కోట గారికి కూడా ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ నన్నే అసలు తమ్ముడు అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాలందరూ కూడా అలాగే పిలుస్తారు, మా సొంత తమ్ముడు మీరే అంతర్జండి. బాబు మోహన్ గారు, కోటా గారిని మీరు తొలిసారిగా కలిసినప్పుడు కోటా గారి నుంచి ఆయన మీకు ఏమైనా సలహాలు, సూచనలు, నటనలు ఇవ్వడం కానీ ఇలాంటిది ఏమన్నా జరిగిందండి? అలాంటిది ఏం జరగలేదు, కానీ బొబ్బిలి రాజా ఫస్ట్ మా కాంబినేషన్. బొబ్బిలి రాజా పిక్చర్ డైరెక్టర్ గోపాల్ గారు ప్రతిఘటన సినిమాలో తెలంగాణ స్లాంగ్ కోట గారిది అలా చెప్పాలి అని కోటని నాకు స్లాంగ్ చెప్పమన్నారు, తెలంగాణ స్లాంగ్. అంటే సరే ఆ మాట నో అనకూడదని అలాగే అన్నాను. చెప్పాడు. చెప్తే నేను అట్లా కాదన్నా, తెలంగాణ స్లాంగ్ 2-3 రకాలుగా మాట్లాడవచ్చు, ఇది మీరు ఈ స్టైల్లో మీరు మాట్లాడారు కనుక నేను కొంచెం దీన్ని తిప్పి మాట్లాడుతున్నాను. నా స్టైల్లో మాట్లాడితే వండర్ఫుల్ గా ఫీల్ అయ్యి చాలా బాగుందిరా అన్నాడు. అలా కలిసిన మాకు జట్ట. ఆ తర్వాత ఇక ఎన్నో రకాలు ఎన్నో క్యారెక్టర్లు. సహనటులతో ఆయన ఎలా ఉండేవారండి? నాతో బాగుండేవారు, అంతవరకే తెలిసిన. మిగతా వాళ్ళతోటి ఒక్కొక్కసారి సెట్లలో కలుసుకునేటోళ్ళం, ఒక్కొక్కసారి కలుసుకోకపోయేవాళ్ళం. నాతో సుందరభావంతో చాలా బాగుండేది. మంచి అడ్వైజ్ ఇచ్చేవాడు కన్నలాగా. మేము మంచి మిత్రులం. ఇక కోటా శ్రీనివాసరావు గారిని మీరు చాలా దగ్గరగా చూశారు. ఆయనలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు మీరు గమనించుంటారు. కోటా శ్రీనివాసరావు గారి వ్యక్తిత్వంలో మీకు చాలా బాగా నచ్చినటువంటి అంశం ఏదైనా ఉందా? ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు, ఉన్నట్టుగా మాట్లాడతారు. ఏమని అనుకుంటారని కూడా అనుకోను.
మ్మ్. నాకు అది నచ్చింది. మ్మ్. అలా ఉంటేనే కరెక్ట్. లోపల కూడా పెట్టుకొని బయటకొని మాట్లాడే టైప్ కాదు కోట గారు. మ్మ్. నటనలో ఆయన ఎన్నో పాత్రలు వేశారు. మీరిద్దరూ ఎన్నో నటించారు. అసలు మీ ఇద్దరికి మధ్య స్క్రీన్ మీద ఆ బాండింగ్ ఎలా సెట్ అయ్యేది? మీరు షూటింగ్స్ టైంలో మీ ఇద్దరి మధ్య ఒక సీన్ చేసేటప్పుడు ఏమైనా చర్చలు అలాంటివి జరుపుకుని ఇద్దరు అలాగే అదే నటించేవారు? చెప్పాను, నువ్వు ఇలా చేయరా, నేను ఇలా చేస్తాను, మ్మ్. ఒకరికొకరు చెప్పుకునే వాళ్ళని చెప్పాను. ఇప్పుడే చెప్పాను. ఓకే. ఇక అండర్స్టాండింగ్ బ్రహ్మాండంగా ఉండేది. చెప్పండి. నేను ఏది చేసినా బాగుంటే బాగుందనేవారు, మ్మ్హ. అభినందించేవారు. మ్మ్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ బాబు మోహన్ గారు. గత 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోటా శ్రీనివాసరావు. 750కు పైగా చిత్రాల్లో నటించారు. కోటా మృతిలో చిత్ర పరిశ్రమ విషాదం నెలకొంది. ఆయన మృతిపై సినీ పరిశ్రమలోని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోటా శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. కోటా శ్రీనివాస్ తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. తండ్రిలా డాక్టర్ కావాలని చిన్నతనంలో అనుకున్నా చదువుకునే రోజుల్లో నాటకాల్లో అడుగుపెట్టడంతో నటనపై ఆసక్తి పెరిగి డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చిన నటననే వృత్తిగా చేసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు. కోటా శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన శకం అని చెప్పవచ్చు. ఆయన ఎంచుకున్న పాత్రలో నటించేవారు కాదు, జీవించేవారు అని చెప్పవచ్చు. ఆహనా పెళ్ళంటలో పిసినారిగా, గణేష్ సినిమాలో రాజకీయవేత్తగా, ఇలా ఏ పాత్రలోనైనా తనదైన శైలితో నటించేవారు. ఆయన నటనలో పండించిన హాస్యం, ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విలన్ పాత్రల్లోనే హాస్యాన్ని పండించడంలో కోటా దిట్ట. కోటా శ్రీనివాసరావు భార్య రుక్మిణి. ఈ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కోటా శ్రీనివాస్ తనయుడు తండ్రి బాటలో సినిమాల్లో అడుగుపెట్టినా అదే సమయంలోనే ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కొడుకు కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్ అకాల మరణంతో ఆయన కుంగిపోయారు. కాగా కోటా తమ్ముడు శంకర్రావు కూడా నటుడే కావడం గమనార్హం. కోటా శ్రీనివాస్ నటుడు మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. కోటా శ్రీనివాసరావు మృతిపై పలువురు ప్రముఖులు స్పందించారు. కోటా మృతిపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ లోకానికి తీరని లోటన్నారు. ఆయన చేసిన పాత్రలు సమాజంలో మార్పును కలిగించేలా ఉండేవని గుర్తు చేసుకున్నారు. కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రావు గారి మృతికి యావత్ సినీ లోకం కూడా దిగ్భ్రాంతికి లోనైంది. ఇటువంటి నటుడు లేకపోవడం నిజంగా సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పొచ్చు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని లైవ్లో అందించడానికి కోట శ్రీనివాసరావు గారి నివాసం నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, కోట శ్రీనివాసరావు గారి మరణం అందరినీ కలిచివేస్తోంది. ఇక ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకోవడానికి ప్రముఖులందరూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి మా సీనియర్ కోట శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారుజామున ఆయన కన్ను చేసేటప్పుడు దాదాపు 750 పైసలకు చిత్రాల్లో నటించిన ఆయన తెలుసంగా తెలుగు ఇండస్ట్రీ తీసుకున్న నటుడుగా ఆయన ఉండడం కూడా చెప్పచ్చు. ఏదైతే ఆనంద్ చిత్రంతో ఆయన సినిమా ఇండస్ట్రీకి ప్రవేశం ఇచ్చారు, దాంతో పాటు 750 చిత్రాలు ఆయన నటనతో చేసుకోవడం, ఏ పాత్ర ఇచ్చినా విలక్షణంగా నటించి ఆ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచినట్టు ఆ వ్యక్తి కోట శ్రీనివాసరావు అని కూడా చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా ఇక్కడికి ఆ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు మనకు కనపడుతుంది. అదే కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఎక్స్ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ పాటు ప్రకాష్ రాజు అందరూ ఆయనకు నివాళులర్పించారు. అయితే ఈ రోజు ఆయన అంత్యక్రియకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే తన కూతురైనటువంటి వాళ్ళు కూడా మీడియా సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు 2 గంటల ప్రాంతం తర్వాత ఆయన పార్థివ దేహం నగర్ తన నివాసం నుంచి మహాప్రస్థానానికి బయలుదేరుతుంది కూడా అన్ని ఏర్పాటు జరిగినవి కూడా చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం ఏం జరిగిందంటే ఫిలిం ఛాంబర్లో ఆయన పార్థివ దేహం ప్రేక్షకుల్ని చూసేందుకు అక్కడ తీసుకెళ్తారన్నది క్లియర్ చేయడం కూడా జరిగింది. అక్కడ తీసుకెళ్తలేము, ఎందుకంటే తన నివాసం ఫిలిం ఛాంబర్ పక్కనే కాబట్టి ఎవరైనా అభిమానులు ఉన్నా ఎవరైనా సరే ఇక్కడికి రావాలని కూడా వాళ్ళు ఆ మీడియాకు ఒక మెసేజ్ చేయడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఆ సినిమా ఇండస్ట్రీ అంతా రావడం ఆయన సంబంధించి ఆ విలక్షణ నటుడికి నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఆయన మరికొద్ది సేపట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్టు ఆ మరికొద్ది సేపట్లో బయలుదేరుతున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, గోపి, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారు అక్కడికి? అయితే ఉదయం నుంచి కూడా సీనియర్ నటు అగ్రనకు ఆయనతో పాటు నటించిన చాలా వరకు వచ్చారు. మరొక విషయంలో బాబుమోహన్ కూడా వస్తున్నట్టు కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ జరగదు. ఎందుకంటే బాబుమోహన్, కోట శ్రీనివాసరావు కలిగిలో ఎన్నో సన్నివేశాలు మనందరికీ తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన సన్నివేశాలు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో దాదాపు 70 చిత్రాలు కూడా వీళ్ళు కలిసి నటించడానికి కూడా చెప్పవచ్చు. కాబట్టి మా బాబుమోహన్ కూడా వస్తున్న అందరూ వేసి కూడా జరుగుతుంది. ఉదయం నుంచి కూడా బ్రహ్మానందం ఉదయం తెలంగాణ బ్రహ్మానందంతో పాటు రామరమేష్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ రావడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితం శ్రీకాంత్ కూడా ఆయన వచ్చి నివాళులర్పించడం కూడా జరిగింది. ఎందుకంటే ఏదైతే కోట శ్రీనివాసరావు వ్యక్తి మామూలు నటుడే కాదు, ఇటు తండ్రి పాత్రలు ఇచ్చినా, ఇటు తండ్రికి ఇచ్చినా, విలన్కి ఇచ్చినా ఆయన ఒకే దమ్ కెమెరా దగ్గర సింగిల్ టేక్ లో చెప్పే ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారో కోట శ్రీనివాసరావు కూడా చెప్పారు. గతంలో ఏదైతే రావుగోపాలరావు కావచ్చు, ఏదైతే ఎస్వి రంగారావు తర్వాత అలాంటి చిత్రాలు తన భుజాలపై వేసుకుని ఇండస్ట్రీ నడిపిన ఏకైక వ్యక్తి ఎవరైతే కోట శ్రీనివాసరావు చెప్పచ్చు. ఏదైతే గతంలో మద్రాసులో మన ఇండస్ట్రీ ఉన్నప్పుడు కూడా తను ఖచ్చితంగా ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ రావాలని ఆయన ఎంతో కృషి చేసిన వ్యవహారం అయితే మనందరికీ తెలిసింది. కాబట్టి కోట శ్రీనివాసరావు గారికి ఒక విలక్షణమే కాదు, ఆయన చిత్రాలు చేసినన్నింటిలో దాదాపు 10 నంది అవార్డ్స్ తో పాటు ఒక పద్మశ్రీ అవార్డు తో పాటు సైన్య అవార్డ్స్ కూడా లభించడం జరిగింది. అయితే ఆయన వ్యక్తిగత విషయం చూసుకున్నట్టయితే ఆయన కృష్ణా జిల్లా కంకిపాడికి చెందిన వ్యక్తిగా చెప్పడం కూడా జరిగింది. ఆయన ఏదైతే నాటక రంగాలు ఎక్కువ ప్రదర్శనలు ఇస్తున్నట్టు కూడా ఆ తండ్రి గారి నుంచి వచ్చిన వారసత్వంగా ఆయన నాటకాలు చేస్తుంటే అప్పుడు సినిమా దృష్టిలో ఏదైతే పానకలి అనేది ఒక నాటకం, దాని తర్వాత దాన్ని సినిమాగా తీయాలని ఎస్వి రంగారావు తీసుకున్న ఆ దర్శకత్వంలో ఏదైనా ఒక నటుడిగా తీసుకోవటం, ఆ తండ్రి పాత్రగా తీసుకోవటం, దాంతో పాటు ఆయన ఇప్పటికీ ఎక్కడ బ్రేక్ కూడా చేసిండు. అయితే లాస్ట్ 2024 సుందరి అనే ఆయన అందరితోటి సినిమా ఇండస్ట్రీ అంటే నటుడుగా తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న సమయంలో ఆయన సపోర్ట్ చేసేదని కూడా సినిమా ఇండస్ట్రీ బ్రేక్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు కన్నడ 4-5 చిత్రాలు 45 భాషల్లో కూడా ఆయన విలక్షణమైనట్టు అని కూడా చెప్పొచ్చు. జ్యోతి, ఇక గోపి కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడికి వచ్చారా? ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉన్నారా? ప్రస్తుతానికి కోట శ్రీనివాసరావుకి ఒకే ఒక కొడుకుండే కోట ప్రసాద్. ఆయన 2015లో ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత 2 కూతురు ఉన్నారు. కూతురుతో పాటు అల్లుళ్ళు కూడా ఇక్కడికి 4 రోజుల క్రితమే చేరుకున్నారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందన్న తెలిసిన విషయం నుంచి కూడా కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్నారు. దాంతో పాటు ఏదైతే ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో కూడా ఆయన ఆ వైద్యుని చేపెట్టినట్టు కూడా జరిగింది. దాంతో పాటు షుగర్ కొంచెం హై బీపీ రావడం వల్ల కూడా ఆయనకి
ఆ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిందని కూడా చెప్తూ ఆయన వయసు కూడా ఇప్పుడు 88 సంవత్సరాలు కూడా ఆరోగ్యం సపోర్ట్ చేస్తున్నారని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. దాంతో పాటు బంధుమిత్రులు కూడా అంటే దాదాపు ఈ 1 వీక్ నుంచి కూడా తన చుట్టూ ఉండటం, తనతో మాట్లాడటం, అంటే ఇలాంటి నటుడు మళ్ళీ ఉండడానికి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైనా కుటుంబ సభ్యులతో కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి నటులు కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఎందుకంటే ఆయనతోటి మళ్ళీ రాదు కాబట్టి వాళ్ళు కూడా ఎన్నో విషయాలు షేర్ చేసుకోవటం. ఎందుకంటే కోట శ్రీనివాసరావు ఇంటికాడ కూర్చోవడం ఆయనకి ఇష్టం ఉండదు, ఏదో ఇండస్ట్రీతో మాట్లాడటం, బయటికి వెళ్ళటం, ఏదైతే శక్తి వేసుకుంటే శక్తి అయితే ఒక ఇంటికి వెళ్ళినట్టు ఆయన ఫీల్ కావటం, అలాంటి దాన్ని కూడా ఒక ఆయన నటించాలో కోకపోయినా కూడా ఆ శక్తికి తీసుకెళ్ళేవాళ్ళట ఆయన అసిస్టెంట్ చెప్పడం కూడా జరిగింది. అదైతే ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి ఆ కోట శ్రీనివాసరావు చూసుకోవడానికి ఇక్కడికి బాగా సినీ ప్రముఖులు ఆ టాలీవుడ్ మీడియా కూడా రావటం కూడా జరిగింది. మరొక విషయంలో మెగాస్టెన్స్ గురించి కూడా వస్తుంది అన్ని ఏర్పాటు జరిగినాయి. ఇక గోపి, కోట శ్రీనివాసరావు గారు నటుడిగా మాత్రమే కాకుండా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మనం ఎలా చూడొచ్చు? ఏదైతే కోట శ్రీనివాసరావు ఏదైతే కృష్ణా జిల్లా కంకుపాడు జన్మించారు, అక్కడి నుంచి అంటే 1999లో ఆయన ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ నుంచి గెలిచారు. దాదాపు 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయడం కాకుండా దాంతో పాటు ఎమ్మెల్యే గుండా కూడా ఎన్నో సినిమాల్లో నటించడం కూడా జరిగింది. ఆయన రాజకీయ పరంగా కావచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా కావచ్చు, చాలా చిత్రాల్లో నటించడం కాకుండా రాజకీయ పరంగా కూడా చాలా విశ్లేషణమైన శైలిగా ఆయన ఉండేవారని కూడా చెప్తున్నారు. ఆయనతో ఏదైతే డైరెక్టర్లు కూడా ఏదైనా సింగిల్ డైలాగ్ ఇస్తే మళ్ళీ రిపీట్ చేయకుండా చేసే వ్యక్తి మన కోట శ్రీనివాసరావు అని కూడా చెప్పొచ్చు. ఎంతో మంది పొలిటికల్ వాళ్ళు కూడా ఏదైనా టైం పాస్ వ్యవహారాల్లో కూడా రామ్మోహన్, కోట శ్రీనివాసరావు సన్నివేశాలతో వాళ్ళ కాలం గడిపేయడం కూడా చాలా మంది ఇప్పుడు మీడియా సమావేశాలు చెప్పడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి.